దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము 56వ కీర్తన 9వ చరణం. నేను మొరపెట్టు దినమున నా శత్రులు వెనక్కు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ప్రైజ్ లార్డ్. ప్రభువారు ఈరోజు మనతో శ్రేష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మనం మొరపెట్టినప్పుడు మన శత్రువులు అంటే వెనక్కి వెళ్ళిపోతారంట. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారు? అసలు శత్రువు మనం దేవునికి మొరపెడితే శత్రువుకి ఎందుకు భయం? శత్రువు ఒక ఉద్దేశం, ఒక వ్యక్తిని నాశనం చేయాలని, ఒక వ్యక్తిని పతనం చేయాలని, ఒక కుటుంబాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువు అంట మనం మొరపెట్టిన దినమున, మనం ప్రార్థన చేసిన దినమున మన శత్రువు వెనకకు వెళ్ళిపోతారంట. నేను ఒకసారి ఒక మాట విన్నా. ఏంటంటే, చేతపడి చేస్తారు కదా, వాళ్ళు చేతపడి చేయడానికి ఒక వ్యక్తి వేరే వ్యక్తి గురించి చేతపడి చేయమని పంపిస్తే వెళ్ళారంట. వెళితే వాళ్ళ కుటుంబం మీద చేతపడి చేయడం స్టార్ట్ చేశారు. చేస్తూ ఉండగా ఎప్పుడైతే చేస్తున్నారో వాళ్ళు ఎవరినైతే పంపిస్తున్నారో, దురాత్మలను ఎవరినైతే పంపిస్తున్నారో ఆ దురాత్మలు అంట ఆ ఇంట్లోకి వెళ్ళట్లేదంట, తిరిగి వచ్చేస్తున్నాయంట. ఎందుకు తిరిగి వచ్చేస్తున్నాయి అర్థం కావట్లేదంట. అలా 2-3 సార్లు ట్రై చేశారంట, అయినా వెళ్తలేదంట. ఎందుకు వెళ్తలేదు, ఏమైంది అని అంటే, ఆ ఇంట్లో ప్రార్థనా ప్రాకారం ఉంది. ఆ ఇంట్లో ప్రార్థన అనే ప్రాకారం ఉందంట. మన కుటుంబం ప్రార్థన చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో ఆ దిన ప్రభువారు మన కుటుంబం చుట్టూరు, మన సంఘం చుట్టూరు, మన చుట్టూరు ఆయన ఏం చేస్తాడంటే ఒక పొరను పెడతాడంట. బ్లూ కలర్లో ఉండే పొర ఉంటుందంట. ఆయన దూతలు కావలి ఉంటాయంట మన కోసం. అందుకనే మనం మొరపెట్టిన దినమున ఆయన ఏం చేస్తాడంటే మన శత్రువుని తిప్పివేస్తాడంట. మన శత్రువుని వెనకకు వెళ్ళేటట్టు చేస్తాడంట. దేవుడు కూడా మన పక్షంలో ఉన్నాడని అతనికి తెలుస్తుందంట. అప్పటి వరకు తెలియదు. ఎందుకో తెలుసా? దేవుడు మన పక్షంలో ఉన్నాడు, మన బలము ఆయనేనని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, శత్రువుకి అప్పుడు దేవుని భయం అంటే ఏంటో తెలుస్తుంది. దేవుడు ఒక వ్యక్తి పక్షాన ఉంటే లోకమంతా ఏకమైన, లోకంలో ఉన్న మనుషులందరూ ఏకమైన, అధికారులు ఏకమైన, రాజులు ఏకమైన, ఎవ్వరు ఏకమైనా సరే దేవుడు ఒక వ్యక్తి పక్షాన ఉంటే ఎవ్వరేం చేయలేరు. అవునా కాదండి? బైబిల్లో ఎంతోమందిని చూసాం. ఎంతోమంది ఆ రాజులు అంతా ఒక సైడ్ ఉండి, లోకస్తులంతా ఒక సైడ్ ఉంటే దేవుని పక్షాన ఉన్న వాళ్ళని మాత్రం దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం మొరపెట్టిన దినమున మన కుటుంబానికి వచ్చే అపాయం ఏమైనా కావచ్చు, మన కుటుంబానికి వచ్చే ఏ వ్యాధి బాధ అయినా కావచ్చు, మన కుటుంబానికి వచ్చే ఏది ఆర్థిక సమస్య అయినా కావచ్చు, మన కుటుంబానికి వచ్చే ఏ బలహీనత అయినా కావచ్చు, ఆ బలహీనత వెనక్కి వెళ్ళాలంటే, ఆ శత్రువు వెనక్కి వెళ్ళాలంటే నీ దేవుడు నీ పక్షాన ఉన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తావా? గ్రహించినట్లయితే దేవుడు మన ఎడల గొప్ప కార్యం చేస్తాడు. మనము చేయాల్సింది ఒకటే, మొరపెట్టాలి. ఏమని మొరపెట్టాలి? అయ్యా నన్ను దీవించు, అయ్యా నా కుటుంబాన్ని దీవించు, అయ్యా నా వెనుకున్న వాళ్ళని దీవించు, నా ముందున్న వాళ్ళని దీవించు, నా బిడ్డలను దీవించు. ఇది కాదు మొరపెట్టాల్సింది. మనం మొరపెట్టాల్సింది మన దేవుడిని. దేవా, నేను ఎలా ఉన్నాను, నీకు అనుకూలమైన వాడిగా ఉన్నాను. దావీదు అంటున్నాడు, దేవా రాత్రి యందు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు, నన్ను పరిశీలించినప్పుడు, నన్ను పరీక్షించినప్పుడు నాలో ఇంతైను పాపమైనను, నాలో మత్సరమైనను, నాలో నీకు ఆయాసకరమైన మార్గమైన ఏమీ కనిపించలేదు ప్రభా అని అనేసరికి దేవునితోనే అంటున్నాడు. అంత సవాల్తో కూడిన మాటలు దావీదు అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? దావీదు మొరపెట్టినప్పుడు ఆయన యొక్క ఉద్దేశాలతో మొరపెడతాడు. ఆయన ఎప్పుడు ఘనపరిచే ఉద్దేశాలతో మొరపెడతాడు. నా దేవుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చికల చోట్ల నన్ను పరుని చేస్తాడు, నా శత్రువులు నాకు భోజనం సిద్ధపరుస్తాడు, నూనెతో నా తల అంటాడు అనే గొప్ప మాటలతో దావీదు ఆయన ఎప్పటికప్పుడు కీర్తిస్తా, ఘనపరుస్తా, ఆయన బలాన్ని గుర్తెరుగుతా. అది సింహం లాంటి బలమైన, ఎలుకబంటి లాంటి బలమైన, గొలియాతు లాంటి బలమైన ఏదైనా అతని మీదకి వచ్చినప్పుడు దేవుని పేరట ముందుకెళ్తాడు, దేవుని పేరట వాళ్ళని జయిస్తాడు. ఈరోజు ఈ నూతనమైన నెలలో మనం ప్రవేశిస్తున్నాం. దేవుడు మనకి ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు ఈ వాగ్దానం చేత పట్టుకుని మన దేవుడిని అడుగుదామా? ప్రభువా, నేను మొరపెడుతున్నాను, ఎలాంటి వాటికి మొరపెడుతున్నా? నీ పక్షమున నేను నిలబడతాను. ఎలాంటి శత్రువునైనా నేను జయించాలంటే నువ్వు నా పక్షాన ఉన్నావని నేను గ్రహిస్తాను ప్రభా అన్నట్లయితే ప్రభువారు మన పక్షాన ఉంటారు. ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో చేయను గాక. ఆమేన్.
ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, దయగల రాజ్య రక్షక, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ రోజంతా ప్రభా నీ దయగల నాస్తంతో, కరుణ గల నాస్తంతో ప్రభా మమ్మల్ని అంతా ఎంతగానో కాచి కాపాడే ప్రభా. గడిచిన రాత్రి అంతా నీ దయాకిరీటంతో పోషించు. ఈ ఉదయాన్నే నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, నీ వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి దేవా. నీ కృపగలిగిన మాటలు, దయగలిగిన మాటలు ప్రభా, జింటదైన దానిల కంటే మధురమైన మాటలు ప్రభా అయ్యా మా నోటిని మీరు ఉంచుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈరోజు ప్రభా మేము మొరపెట్టినప్పుడు ప్రభా అయ్యా మీరు ఆలకించి ప్రభా మా శత్రువులు వెనక్కి తిరుగుతారు ప్రభా. ఎందుకంటే దేవుడు మా పక్షాన ఉంటాడని ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో తెలియజేశారు ప్రభా. మేము కూడా ప్రభా మేము మొరపెట్టేవారంగా ప్రభా మేము ఏ విధమైన మొరపెడతామో ప్రభా మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభా, పరీక్షించుకొని నీ నామంలో ప్రభా మొరపెట్టినప్పుడు ప్రభా జాగ్రత్తగా మొరపెట్టేవారంగా ఉండడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్.